నా పేరు మీనాక్షి. ఈ ఇల్లు గోయల్దైతే మీనాక్షి తందే అంటుందేంటి? ఈ ఇల్లు మీనాక్షిదైతే మరి గోయల్దేది? అయినా ప్రేమేమో బిర్యానీ పార్టీ ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడేమో టోటల్ కన్ఫ్యూజింగ్గా ఉంది. అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. శ్రేష్ఠ, నీకు వాష్రూమ్ ఎక్కడుందో తెలుసా? నాకేం తెలుసు? నాకు తెలీదు. మరి నువ్వేమో తెలిసిన దానిలాగా లేచి వెళ్తున్నావు. చెప్పాను కదా అర్జెంట్ అని. ఓకే ఓకే, అలా రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరుగు. అక్కడే ఉంటుంది నీ వాష్రూమ్. ఏంటి? అదే వాష్రూమ్ అక్కడే ఉంటుంది అంటున్నాను. వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? నా చెల్లిని ఎలా కాపాడుకోవాలి? ఎవరో తెలియని వ్యక్తి నుండి నా చెల్లిని నేను ఎలా రక్షించుకోవాలి? అసలు ఎవరా అమ్మాయి? మీనాక్షి మనిషా? ఒకవేళ మీనాక్షి మనిషి కాకపోతే వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? హలో, హే, ఎవరు నువ్వు? నా చెల్లిని ఎందుకు తీసుకెళ్లిపోయావు? సరదా కోసం. ఏ, నిజం చెప్పు. నువ్వు మీనాక్షి మనిషివి కదా? మీనాక్ష అదెవరు? డ్రామాలాడుతూ నువ్వా మీనాక్షి మనిషివే అని నాకు తెలుసు. మీనాక్షి ఎవరో తెలీదంటే మీనాక్షి మనిషివా అంటావేంటి? మరి మరి నువ్వెవరు? నా చెల్లిని తీసుకెళ్లిపోవడానికి నీకేం అవసరం? అన్నీ ముందు ముందు మెల్లగా తెలుస్తాయి. అంత కంగారెందుకు గోయల్? నేనెవరో, ఎందుకు నీ చెల్లిని ఎత్తుకొచ్చేశానో, ఏ అవసరం కొద్ది నీ చెల్లిని తీసుకొచ్చానో మొత్తం తెలుస్తాయి. కానీ ఎప్పుడో తెలుసా? నీ చెల్లి ప్రాణాలు పోయాక. హే, వద్దు వద్దు, నా చెల్లినేం చేయొద్దు ప్లీజ్. చెప్పే కదా, సమాధి కట్టుకోవడానికి ప్లేస్ రెడీ చేసుకో. హలో 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 హలో, మిమ్మల్ని. ఎవరిది? రండి శ్రీనివాస్ గారు. ఏంటి శ్రీనివాస్? ఇక్కడేంటి శ్రీరామ్? చెప్పాను కదా బిర్యానీ పార్టీ అని. అది ఇక్కడే. ఇక్కడ? అవును, ఇక్కడే. అసలు ఇక్కడేం జరుగుతుంది? ఇది గోయల్ హౌస్ కదా. శ్రీరామ్ ఇక్కడ తీసుకొచ్చి బిర్యానీ పార్టీ అంటాడేంటి? శ్రీరామ్ వాళ్ళకి గోయల్కి ఒక్క సెకండ్ కూడా పడదు. అలాంటిది తన ఇంట్లోని బిర్యానీ పార్టీ అంటున్నాడు. వీళ్ళు రాత్రికి రాత్రే శత్రువుల నుంచి ఫ్రెండ్స్గా మారిపోయారా? ఏం అర్థం కావట్లేదే. ఇదేంటి శ్రీరామ్ బిర్యానీ పాయింట్ అని చెప్పి గోయల్ ఇంటికి తీసుకొచ్చాడు? అసలు ఏం జరుగుతుంది? ఏంటి శ్రీనివాస్ గారు, ఏమైనా ప్రాబ్లమా? మీరు ఈ ఇల్లుని చూసి టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చారా? చెప్పండి శ్రీనివాస్ గారు, మీ టెన్షన్కి కారణం ఏంటి? అబ్బే, అలాంటిదే లేదే. నేనెప్పుడూ ఈ ఇంటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం. అయినా నేనెందుకు టెన్షన్ పడతాను? అవును శ్రీరామ్, తనకెందుకు టెన్షన్ ఉంటుంది? నువ్వు బిర్యానీ పార్టీకి పిలిచావు కదా, సర్ప్రైజ్ అన్నావు కదా.
ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చావు కదా, ఏంటా సర్ప్రైజ్? ఇది ఎవరిలా అన్నట్టు చూస్తున్నాడు అంతే. ఏ శ్రీనివాస్? ఆ, అవును. అంతేనా? నేను ఇంకేదైనా ఉందేమో అనుకున్నాను. ఇంకేముంటుంది? అది నాకేం తెలుసు, నువ్వు చెప్తేగా తెలిసేది. మీరు ఇక్కడ సర్ప్రైజ్ ఏంది చాలు, లోపలికి వెళ్దాం. లోపల ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇంకో సర్ప్రైజా? హా? మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది బిర్యానీ పార్టీతో పాటు సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్పాను కదా. బిర్యానీ పార్టీ ఇవ్వడమేంటో గానీ సర్ప్రైజ్ అంటూ గోయల్ ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంట్లో మరో సర్ప్రైజ్ అంటున్నాడు. అదేంటో టెన్షన్తో నా గుండె అల్లాడిపోతుంది. అసలు లోపల నిజంగా బిర్యానీ పెడతారా, లేక నన్నే బిర్యానీ చేస్తాడా? వామ్మో, నాకు చాలా టెన్షన్గా ఉంది. శ్రీరామ్ అసలే నాతో ఏదోలా ప్రవర్తిస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి, రండి. హాయ్ చతురా. ఏంటి బిర్యానీ పార్టీ అని మీనాక్షి దగ్గర తీసుకొచ్చాడు? అసలు గోయల్ ఇంట్లో మీనాక్షి ఉండడం ఏంటి? కొంప తీసి ఏదైనా స్కెచ్ వేశారా? చతురా నేను గోయల్ మనుషులు అని తెలిసిపోయిందా? అసలు గోయల్ కనిపించట్లేదేంటి? ఉందా లేక తనని ఏమైనా చేశారా? మీనాక్షి ఇక్కడ ఉండడం ఏంటి? ఏం జరుగుతుంది? శ్రీరామ్ బిర్యానీ పార్టీ అని గోయల్ ఇంటికి తీసుకురావడం ఏంటి? ఈ ఇంట్లో మీనాక్షి ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సర్ప్రైజ్ అంటూ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడేంటి? పలకరిస్తుంటే సైలెంట్గా ఉన్నావేంటి? హాయ్. వేరు కాపురం ఎలా ఉంది? శ్రీరామ్ నిన్నేమీ అనడం లేదు కదా? ఎస్ఐ గారి ఫ్లాట్ నీకు పీస్ఫుల్గానే ఉంది కదా? శ్రీరామ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా? చెప్పు చతురా, ఎవరికి భయపడకు, నిజం చెప్పు. ఏవైనా ఉంటే నేను చూసుకుంటాను. అదేం లేదు, శ్రీరామ్ నాతో బానే ఉన్నాడు. చతురు, అయినా నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడెక్కడో చూస్తున్నావేంటి? హా, అవును. నువ్వేం ఆశ్చర్యపోకు. గోయల్ నాకొక పని అప్పచెప్పింది. ఆ పనిని గోయల్కి దగ్గరుండి చేయాలంట. అందుకే నాకున్న ఈగోను కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉంటున్నాను. ఏంటి శ్రీనివాస్ గారు చెమట్లు పడుతున్నాయి? దేని గురించైనా టెన్షన్ పడుతున్నారా? టెన్షనే లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు వెదర్ హాట్గా ఉంది కదా, కారులో ఏసీ వేశాను కదా. వేశారు, కానీ కార్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం కదా. అక్కడి నుండి ఇక్కడికి నడుచుకుంటూ వస్తేనే ఇంత చెమటలు పట్టాయా? మరి శ్రీరామ్కి ఎందుకు పట్టలేదు? లేకపోతే నన్ను చూసి మీకేమైనా చెమటలు పడుతున్నాయా? అదేం లేదు శ్రీనివాస్ గారు, మీరప్పుడు అగర్వాల్ వెంట తిరిగేవారు కదా. తను చేసే ప్రతి పనికి సహాయం చేసేవారు కదా. అగర్వాల్ మమ్మల్ని శత్రువులా చూసినట్టు మీరు కూడా తనతో కలిసి మమ్మల్ని శత్రువుల్లా చూశారు కదా. అందుకే ఇప్పుడు నేనేమైనా చేస్తానేమోనని నన్ను చూడగానే టెన్షన్తో చెమటలు పడుతున్నాయా అని అడుగుతున్నాను. అలాంటి టెన్షన్ మీరు పడాల్సిన అవసరం ఏం లేదు.
ఎందుకంటే ఇప్పుడు మీరు చతుర ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను శ్రీరామ్ ఎలానో అలా. తనకేదైనా ఆపదొస్తే నేను ఆపద నుండి గట్టెక్కించే వరకు నిద్రపోను. తను అంతే. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని చూస్తుంటే అచ్చం మా ఫ్రెండ్షిప్ లానే ఉంది. చతుర వేరు కాపురం పెట్టుకుంటాను అంటే తనకి మీ ఫ్లాట్ ఇచ్చారు. అప్పుడే అర్థమైంది మీది ఎంత గొప్ప ఫ్రెండ్షిప్పో. అందుకే నేనే మీ ఇద్దరికి పార్టీ ఇద్దామని శ్రీరామ్తో చెప్పి ఇక్కడికి పిలిపించాను. బిర్యానీ, మటన్ బిర్యానీ నేనే దగ్గరుండి చేశాను. శ్రీరామ్, బిర్యానీ పార్టీ మీనాక్షి ఇస్తుందా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి శ్రీరామ్? సర్ప్రైజ్ అన్నాను కదా చత్ర. ముందే నేను మీకు చెప్తే ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది? ఇప్పుడు చూడండి మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యారో. శ్రీనివాస్ గారికి అయితే ఏకంగా చెమట్లు పట్టేశాయి ఈ సర్ప్రైజ్ తట్టుకోలేక. అయ్యో, మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. కూర్చోండి 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 శ్రీనివాస్ గారు. కూర్చోండి. వన్ మినిట్. మీరు రిలాక్స్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. శ్రీనివాస్ గారు, అది బోన్ పీస్, చాలా బాగుంటుంది, తినండి. శ్రేష్ఠ, మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, తిను. తిన్ శ్రేష్ఠ. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంతో మటన్ బిర్యానీ చేశాను. హా, తినండి, అందరూ మంచిగా తినండి. ఇదంతా ఏంటి? వీళ్ళందరూ ఇక్కడేంటి? శ్రీరామ్, చతుర, ఆ ఎస్ఐ, ప్రేమ్, శ్రేష్ఠ వీళ్ళంతా ఇక్కడున్నారేంటి? వీళ్ళందరూ నా ఇంట్లో నాకు తెలియకుండా భోజనం చేయడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది నా ఇల్లేనా? ఏంటి గోయల్,
వీళ్ళందరికీ ఈరోజు ఏమైంది? అసలు ఒకరి తర్వాత ఒకరు షాక్కి గురవుతున్నారు. గోయల్, ఏంటి గోయల్, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారేంటని అనుకుంటున్నావా? శ్రీరామ్, చతుర, ప్రేమ్, శ్రేష్ఠ, ఎస్ఐ వీళ్ళంతా ఏంటి నీ ఇంట్లో ఇక్కడ భోంచేస్తున్నారని ఆలోచిస్తున్నావా? ఏంటి గోయల్, వీళ్ళందరూ నీకు ముందే తెలుసా? శ్రీనివాస్ గారు, మీరెందుకు లేచారు? కూర్చోండి, పర్వాలేదు. గోయల్ నా ఫ్రెండ్. మీరంత పెద్దగా తనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా భోజనం చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో లేవకూడదు. కూర్చోండి. ఏంటి గోయల్, నీకు వాళ్ళతో పరిచయం ఉందా? లేదు, నాకెందుకు వాళ్ళతో పరిచయం ఉంటుంది? వాళ్ళెవరో నేనెవరో వాళ్ళిద్దరిని చుట్టం ఇదే ఫస్ట్ టైం. ప్రేమ్, శ్రీరామ్, చతుర నీ వాళ్ళు కాబట్టి నాకు తెలుసు. మేమంటే నీకు శత్రువులమే, అందుకే తెలుసు. వాళ్ళు కూడా నీకు తెలుసేమోనని. అంటే మమ్మల్ని ఎలాగైతే శత్రువులా పరిచయం చేసుకున్నావో వాళ్ళని కూడా అలాగే పరిచయం చేసుకున్నావేమో అని అనిపిస్తోంది. లేదు, ఏం లేదు. అలాంటిది నాకేం అవసరం లేదు. నీకు మాతో తప్ప మరెవరితో అవసరం లేదు కదా గోయల్. అసలు ఇదంతా ఏంటి మీనాక్షి? ఇక్కడ ఏం జరుగుతోంది? శ్రీరామ్, చతుర, ప్రేమ్ వాళ్ళిద్దరిని ఎందుకు పిలిచావు? ఇంతకీ వాళ్ళిద్దరెవరు? వాళ్ళిద్దరెవరో నీకు నిజంగా తెలీదా? అదేం లేదు గోయల్, నువ్వు అలా పదే పదే చూస్తుంటే తెలీదా అని అడుగుతున్నాను అంతే. అయ్యో, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా గోయల్. అలాంటి అన్నాన్ని పడేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీ కోసం నేను మటన్ బిర్యానీ చేశాను అంటే నువ్వు తినను అని చెప్పావు, నా పైన అరిచావు, నాతో గొడవ పడ్డావు. దాన్నెక్కడైనా పడేసేయి అని అన్నావు. అవును అన్నాను. అయితే ఏంటి? అందుకే ఆ అన్నాన్ని పడేయడం నాకు ఇష్టం లేక నా వాళ్ళని పిలిచి భోజనం పెడదాం అనుకున్నాను. అందుకే పిలిచానంటావు. కరెక్ట్గా గెస్ట్ చేసావు. శ్రీరామ్, ప్రేమ్, చతుర నీకు తెలుసు కదా? తెలుసులే, ఇంకా తెలియాల్సింది వాళ్ళిద్దరే. వాళ్ళు మాత్రం నీకు అస్సలు తెలియదు కదా? తెలిసుండదులే, అయినా నీకు వాళ్ళతో పనేంటిలే. వాళ్ళ రేంజ్ ఎక్కడా, నీ రేంజ్ ఎక్కడా? తను ఎస్ఐ శ్రీనివాస్. అంటే ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకో, తను చతుర ఫ్రెండ్. ఇకపోతే తన పేరు శ్రేష్ఠ. ప్రేమ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? అలాంటిదే మేడం. ఓ
గర్ల్ ఫ్రెండ్ అంట, గర్ల్ ఫ్రెండ్. శ్రేష్ఠ, నువ్వు పీస్ వేసుకొని తిను, చాలా బాగుంటుంది. తిన్ శ్రేష్ఠ. ఇక పరిచయం చేసినట్టే కదా గోయల్. ఇక పరిచయాలు చాలు. దీది ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. మీరు తినండి. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా నేను మటన్ బిర్యానీ చేశాను. తినండి. శ్రీనివాస్ గారు, ఒక మటన్ పీస్. ఏమైంది ఇది? ఎందుకలా పరిచయం అవుతున్నావు? మటన్ బిర్యానీ సూపర్ చేసింది మీనాక్షి. తోడా కాలోనా? బిర్యానీ చాలా బాగుంది, కొంచెం తిని దీది. బిర్యానీ అచ్చా, తోడా కాలోనా? ఏమైంది ఇది? తినమంటే కొడుతున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? అడుగుతుంటే చెప్పవేం దీది? రేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో. ఎందుకు దీది? పోతావా లేదా? వద్దు దీది, వెళ్తాను. మేడం, బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంది. శ్రీరామ్, ఇంకాస్త వేసుకో. శ్రీనివాస్, ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. మేడం, నాకైతే కీమా తెగ నచ్చేసింది. శ్రేష్ఠ, నీకెలా ఉంది? బాగుంది. బాగుందని నాకు తెలుసు, కానీ నీకెలా అనిపిస్తుంది బిర్యానీ తింటుంటే? ఈరోజు ఎలాగైనా మీ ఇంట్లో బాంబు బ్లాస్ట్ చేసి మిమ్మల్ని ఫినిష్ చేయాలని చూస్తుందా మీనాక్షి? ఎవరో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అనుమానిస్తావా? ఆయన బాంబులు పెడితే నాకే వస్తుంది. నా ప్రాణాలు. అంత తొందరగా నిన్ను నమ్మలేం మీనాక్షి.